రెండు పెట్టలు. ఒకటి రాష్ట్రం తరపున కావాల్సినవి అడగడం దగ్గరికి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్తున్నట్టు, నెంబర్ 1. రెండవది, కూటమిలో భాగస్వామి కాబట్టి ఒక మంత్రి వస్తే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. మంత్రిగా ఇవ్వట్లేదు, చంద్రబాబు గారి కొడుకుగా ఇస్తున్నారు. అంతే కదా. ఒక మంత్రిగా అయితే అనిత వెళ్ళారా, అందరు మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి వచ్చారా? హోంమంత్రి కదా ఆవిడ. లేదు, పవన్ కళ్యాణ్ పదే పదే వెళ్తున్నారా, కలిసి వస్తున్నారా? సరిపోయి ఆయన వదిలేసేద్దాం. ఒక సవితో, ఒక రాంప్రసాద్ రెడ్డి ఇట్లాగా వీళ్ళు ఎవరన్నా వెళ్తున్నారా? వెళ్ళేసి కలిసి రావట్లేదు కదా. వాళ్ళు వెళ్తారు, ఏది కేంద్రం ఏదైనా మీటింగ్ పెడితే వెళ్ళటం అంతవరకే. పయ్యావుల కేసు వెళ్తుంటారు. ఏంటది, ఆ డబ్బులు ఆ శాఖ నుంచి రావాల్సిన ఆర్థిక మంత్రిని కలవడానికి వెళ్తూ ఉంటుంటారు. కానీ లోకేష్ వెళ్ళింది నిన్న ఐటీ మంత్రి దగ్గర వరకు అన్నప్పుడు నేను అనుకున్నాను ఐటీకి సంబంధించినే అనుకున్నా. శ్రీ వైష్ణవ్ని కలవాలనుకున్నారంటే ఈయన ఐటీ శాఖ మంత్రి, ఆయన ఐటీ శాఖ మంత్రి. ప్లస్ నేను బడ్జెట్ వార్త రోజునే నేను ప్రస్తావించాను, మనకి లోకేష్ గారు తలుచుకుంటే ఈ పని సాధ్యం అవుతుంది. ఎందుకంటే బడ్జెట్లో పెట్టింది 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలు, శిక్షణ కేంద్రాలని దేశంలో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. లోకేష్ గారు ఎప్పటి నుంచినో చెప్తున్నారు, చంద్రబాబు గారు ఎప్పటి నుంచినో చెప్తున్నారు. నేను అక్కడ ఐటీ అన్నాను, ఇప్పుడు ఇక్కడ ఏఐ అంటున్నాను. నేను ఆర్టిఫిషియల్